హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 19th మేకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం కొంతమంది రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ పీపీటీస్ని తెలుగులో ప్రొవైడ్ చేయండి అని. సో మేము ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్లో స్లైడ్ ప్రొవైడ్ చేస్తున్నాము, తెలుగులో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైతే తెలుగు యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అయిపోయాక స్క్రీన్ పాస్ చేసుకొని ఒకసారి అవసరమైతే ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఓకే, సో మేము ఆల్రెడీ తెలుగులో కూడా స్లైడ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో తెలుగు యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోస్ని కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా T1 అకాడమీలో పబ్లిష్ చేసినటువంటి వేరియస్ వీడియోస్ని కూడా మీరు షేర్ చేయండి ప్లీజ్. దయచేసి ఇదొక మా నుంచి రిక్వెస్ట్ అండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో కరెంట్ అఫైర్స్ ఒక టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే గ్రేల్ మిషన్ న్యూస్లో ఉంది. గ్రేల్ మిషన్ అంటే ఏంటి, ఎందుకు న్యూస్లో ఉందని చూద్దాము. సైక్లోన్ శక్తి కూడా న్యూస్లో ఉంది. ఓకే, మరాంగ్ బురు అని చెప్పేసి ఒక ప్లేస్ న్యూస్లో ఉంది. యాలా గ్లేషియర్ న్యూస్లో ఉందండి. విస్తాడోమ్ జంగల్ న్యూస్లో ఉంది. శౌర్య అండ్ అగ్నిఫై మధ్యలో డిఫరెన్సెస్ ఏంది అని చెప్పేసి చూద్దాము. అలాగే వన్ మిషన్, వన్ మెసేజ్, వన్ భారత్ అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పపువా న్యూ గినీలో వైల్డ్ పోలియో వైరస్ అనేది అవుట్ బ్రేక్ జరిగిందని చెప్పేసి చెప్తుంది. ఓకే, సో కరెంట్ అఫైర్స్ తెలుగులో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, పీపీటీ తెలుగులో కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఇంగ్లీష్ స్లైడ్ వస్తుందండి, తర్వాత వచ్చేసి తెలుగు మీడియం స్లైడ్ వస్తుందండి. ఓకే, తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకే, మోస్ట్లీ కంటెంట్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. నేను వచ్చేసి తెలుగులో కూడా తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి హెల్ప్ అవ్వాలని చెప్పేసి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు అంటే మనం ఇంగ్లీష్లో కూడా ఎందుకు చదవాలి అంటాను అంటే బేసిక్గా ట్రాన్స్లేషన్ ఇష్యూస్ ఉన్నాయండి. మేజర్గా ఎగ్జామ్స్లలో వచ్చే క్వశ్చన్స్ కూడా ట్రాన్స్లేషన్ డైరెక్ట్గా ఇంగ్లీష్ వర్డ్సే ఇవ్వడం జరుగుతుంది. తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినప్పటికి కూడా ఆ వర్డ్స్ గ్రేల్ అనేది ఇప్పుడు తెలుగులోనే వస్తుంది. సో గ్రేల్కి అంటూ ఒక ప్రాపర్ తెలుగు వర్డ్ లేదు. సో అలాంటి ఇష్యూస్ ఉన్నప్పటికీ మనం ఏం చేయాలంటే ఇంగ్లీష్లోనే చదవడం బెటర్. ఇంగ్లీష్లో చదువుతూ తెలుగులో కూడా తర్జుమా చేసుకుంటే ఈజీగా అవుతుంది. సో గ్రేల్ మిషన్ న్యూస్లో ఉంది. ఇది నాసాకు సంబంధించిన మిషన్ అండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన నాసా ఏదైతే ఉందో దానికి సంబంధించిన మిషను. దీని యొక్క ఈ గ్రేల్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే గ్రావిటీ రికవరీ అండ్ ఇంటీరియర్ లాబొరేటరీ. సో ఇది మెయిన్గా మూన్ ఏదైతే ఉందో మనకి చంద్రుడి యొక్క అధ్యయనంకు సంబంధించిన మిషనే ఈ గ్రేల్ మిషన్. ఓకే, గ్రావిటీ రికవరీ అండ్ ఇంటీరియర్ ల్యాబొరేటరీ అని చెప్పేసి ఒక మిషన్ని ఎప్పుడు 2011లో డెల్టా 2 రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. సో రీసెంట్గా దీని యొక్క అప్డేషన్స్ అనేటివి జరిగాయి, అంటే దీని యొక్క అబ్జర్వేషన్స్ ఏమని తెలుస్తున్నాయని చెప్పేసి న్యూస్లో ఉంది. సో ట్విన్ స్పేస్ క్రాఫ్ట్ అన్నమాట ఇది. సో ట్విన్ స్పేస్ క్రాఫ్ట్, ఒకటి ఎబ్, ఇంకోటి వచ్చేసి ఫ్లో అనే స్పేస్ క్రాఫ్ట్స్. ఈ రెండు స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఈ గ్రేల్ అనే మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. సో మేజర్గా దీని యొక్క ఈ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటి, ఈ గ్రేల్ మిషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మ్యాప్ మూన్స్ గ్రావిటీ విత్ హై ప్రెసిషన్. మూన్స్ యొక్క గురుత్వాకర్షణ శక్తి ఏ విధంగా ఉంది అని చెప్పేసి క్లియర్ కట్గా ఒక ప్రిసిషన్లో రేంజ్లో చాలా ఖచ్చితత్వంతో ఒక మ్యాప్ని చేయాలన్న ఉద్దేశంతో ఈ గ్రేల్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. సో రీసెంట్గా నాసా ఏం ప్రకటించిందంటే మనకి ఫార్ సైడ్, నియర్ సైడ్ అని చెప్పేసి చంద్రుని పైన 2 రకాల ఉంటాయి. సో అవి ఏ విధంగా ఏర్పడ్డాయి అని చెప్పేసి చెప్పడానికి గల కారణాలను కనుక్కుందన్నమాట. సో మనకి మూన్ పైన ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఫార్ సైడ్ అలాగే నియర్ సైడ్ అని చెప్పేసి, సో వాటి ఎందుకు అని చెప్పేసి కనుక గమనించినట్లయితే గ్రావిటేషనల్ ఫోర్సెస్ అలాగే థర్మల్ ఫోర్సెస్, అంటే గురుత్వాకర్షణ శక్తి అదేవిధంగా థర్మల్ ఫోర్సెస్, ఉష్ణ శక్తిలోకే ఈ కారణము, ఈ అసమానతలకి కారణము అని చెప్పేసి నాసా ప్రకటించడం జరిగింది. ఏది ఈ గ్రేల్ మిషన్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నాసా వాళ్ళు ఏం చెప్తున్నారు, చంద్రుని పైన ఈ ఫార్ సైడ్ అదేవిధంగా నియర్ సైడ్ అని చెప్పేసి ఎందుకు ఏర్పడ్డాయి, రెండు డిఫరెంట్గా ఎందుకు ఉన్నాయి అని చెప్పేసి గల కారణం ఏంటంటే ఒకటి గ్రావిటేషనల్ ఫోర్సెస్, ఇంకోటి వచ్చేసి థర్మల్ ఫోర్సెస్. సో గ్రావిటేషనల్ అంటే గురుత్వాకర్షణ శక్తి, అదేవిధంగా మనకి థర్మల్ ఫోర్సెస్ అంటే ఉష్ణశక్తి కారణాల వల్ల ఇవి ఏర్పడ్డాయి. మరి నియర్ సైడ్లో ఏముంది అని చెప్పేసి కనుక చూసుకున్నట్లయితే ఓకే, స్మూత్గా ఉండి వాల్కానిక్ ప్లేన్స్ అనేటివి ఉండడం జరిగింది. మరి ఫార్ సైడ్ ఏంటి, రగ్డ్ అండ్ హెవీలీ క్రాటెడ్, అంటే చిన్న చిన్న కొండలు అన్ఈవెన్గా ఉండడం అనేది ఈ ఫార్ సైడ్లో మనకి
గుర్తించడం జరిగింది. ఓకే, సో మేజర్గా ఈ గ్రేల్ మిషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే రిజాల్వ్స్ డికేడ్స్ ఓల్డ్ మిస్టరీ ఆఫ్ లూనార్ అసిమెట్రీ. అంటే ఈ అసమానతలకు గల కారణాలు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడమే దీని యొక్క ప్రాముఖ్యత. సో అడ్వాన్సెస్ అండర్స్టాండింగ్ ప్లానెటరీ ఎవాల్యూషన్. ఓకే, గ్రహాల ఆవశ్యకత ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడం కూడా ఈ మిషన్ యొక్క ముఖ్య ప్రాముఖ్యత. ఓకే, ఇన్ఫార్మ్స్ ఫ్యూచర్ లూనార్ మిషన్స్. అంటే లూనార్ మిషన్స్ రాబోయే కాలంలో జరగబోయే ఫ్యూచర్ మిషన్స్లో ఏ విధంగా చేయాలి. అదేవిధంగా ల్యాండింగ్ సైట్స్. అంటే ఇప్పుడు మనకి చంద్రయాన్ 3లో భాగంగా మనము ప్రజ్ఞాన్ రోవర్ని ప్రయోగించడం జరిగింది. ల్యాండర్ విక్రమ్ ఉంది కదా, సో దానికంటే ఒక స్పెసిఫిక్ పాయింట్, ల్యాండింగ్ పాయింట్ ఉండాలి. సో అలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి ఈ గ్రేల్ మిషన్ని తయారు చేయడం జరిగింది. మరి ఇదేం ఫైండ్ అవుట్ చేసింది? కీ ఫైండింగ్స్ ఏంటి? నియర్ సైడ్ వచ్చేసి థిన్నర్గా ఉండి మోర్ వాల్కానిక్ యాక్టివిటీగా ఉండడం, అలాగే ఫార్ సైడ్ వచ్చేసి థిక్కర్గా ఉండి లెస్ వాల్కానిజం యాక్టివిటీ ఉండడం. సో హీట్ ఫ్లో వచ్చేసి నియర్ సైడ్ వచ్చేసి వార్మర్, అప్రాక్సిమేట్లీ 200 degrees సెంటీగ్రేడ్ ఆఫ్ ది టెంపరేచర్ ఉంటుంది అని చెప్పేసి ఈ గ్రేల్ మిషన్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. సో టైడల్ ఎఫెక్ట్, గ్రేటర్ ఫ్లెక్సింగ్ ఆన్ నియర్ సైడ్ డ్యూ టు ఎర్త్ గ్రావిటీ ద్వారా ఉండడం వల్ల ఈ టైడల్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో గ్రేల్ మిషన్ ఎవరు ప్రయోగించారు? నాసా ప్రయోగించింది 2011లో. సో మెయిన్ ప్రాజెక్ట్ వచ్చేసి టు మ్యాప్ ది మూన్స్ గ్రావిటీ. ఓకే, గ్రావిటీ విత్ హై ప్రిసిషన్. ఓకే, ఇప్పుడేంటి తెలుగు స్లైడ్, తెలుగు మీడియం అభ్యర్థులు ఈజీగా పాస్ చేసుకోవచ్చు, ఈజీగా నోట్ చేసుకోవచ్చు. నేను ఏదైతే ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ యాస్టేజ్గా ఉంటుంది. సో చంద్రుడి వైపు రెండు వైపుల మధ్య తేడా ఏర్పడింది ఎందుకు గల కారణం అంటే గురుత్వాకర్షణ మరియు ఉష్ణశక్తి శక్తుల కారణంగా ఏర్పడిందని చెప్పేసి. సో నియర్ సైడ్ అని మనకు ఫార్ సైడ్ అని ఉంటుంది. సో నియర్ సైడ్ అంటే భూమికి దగ్గరగా ఉన్నదని నియర్ సైడ్ అంటారు, భూమికి దూరంగా ఉన్న ప్రాంతాన్ని ఫార్ సైడ్ అంటారు. సో ఈ రెండు తారతమ్యాలలో ఏంటి మెయిన్గా కారణాలు ఏంటంటే ఈ రెండు కారణాలు అని చెప్పడం జరిగింది. సో నియర్ సైడ్ ఎలా ఉంటుంది అంటే చంద్రుడి పైన మృదువైన అదేవిధంగా అగ్నిపర్వత మైదానాలు ఉంటాయి. ఫార్ సైడ్ వచ్చేసి పర్వతమయంగా ఉండి అంటే మొత్తం పర్వతాలుగా ఉండి ఎక్కువ క్రేటర్లు ఉంటాయి. సో అందుకే ఫార్ సైడ్ ఈ ల్యాండింగ్ మిషన్స్ అనేది ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంది, కానీ సక్సెస్ఫుల్గా ఇండియా లాంచ్ చేయడం జరిగింది. ఓకే, పూర్తి రూపం కనుక దీని యొక్క గ్రైల్ యొక్క అబ్రివేషన్ కనుక చూసుకున్నట్లయితే గ్రావిటీ రికవర్ అండ్ ఇంటీరియర్ ల్యాబొరేటరీ 2011లో డెల్టా 2 రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. 2 నౌకల ద్వారా దీన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు, ఎయిర్ అండ్ ఫ్లో. సో చెప్పాను కదా ముఖ్య ఉద్దేశం ఈ గ్రేల్ యొక్క చంద్రుడి గురుత్వాకర్షణను అత్యంత ఖచ్చితంగా మ్యాప్ చేయడం కోసమని. సో దీని యొక్క ప్రాముఖ్యత కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద స్లైడ్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్. ఎవరైతే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఖచ్చితంగా షేర్ చేయండి. చాలామందికి ఎవరైతే యాస్పిరెంట్స్ ఉంటారో రాబోయే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి చాలా ఇంపార్టెంట్. సో కరెంట్ అఫైర్స్ సంబంధించి మేము ఇంకా అప్డేషన్ కూడా చేయదలుచుకున్నాము. సో ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సైక్లోన్ శక్తి. సో ఇప్పుడు న్యూస్లో ఉందండి. సో అండమాన్ సీ ఏదైతే ఉందో మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్ల చుట్టూ ఉండే సముద్రాన్ని అండమాన్ సీ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ అండమాన్ సీలో ఇప్పుడు సైక్లోన్ యొక్క వాతావరణం అనేది ఏర్పడింది. సో దాని గురించి డీటెయిల్స్ చూద్దాము. సో అండమాన్ సీలో ఈ సైక్లోన్ శక్తి అని చెప్పేసి ఏర్పడడం జరిగింది, తుఫాన్ శక్తి. ఓకే, సో లో ప్రెషర్ ఎప్పుడు మేజర్గా అంటే డెవలప్మెంట్ స్టేజ్ ఎప్పుడు May 16 నుంచి May 22 మధ్యలో ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అంటే తుఫాన్గా మారే స్టేజ్ వచ్చేసి 16 to 22. సో మేజర్గా సైక్లోన్ శక్తి ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే దాని యొక్క పూర్తి రూపాంతరం ఎప్పుడు సంభవిస్తుంది May 23 నుంచి 28 మధ్యలో. సో నేమ్ ప్రపోజల్స్ చాలా ఇంపార్టెంట్. మనకి సైక్లోన్స్కి వచ్చేసి నేమింగ్ క్లేచర్ అనేది ఉంది. సో నేమింగ్ క్లేచర్ ఈ సైక్లోన్ శక్తికి సంబంధించి తుఫాన్ శక్తి అని చెప్పేసి పేరు ఎవరు పెట్టారు అంటే శ్రీలంక. సో మేజర్గా తుఫాన్స్ అంటే సైక్లోన్స్ ఏవైతే న్యూస్లో ఉంటాయో వాటికి సంబంధించి ఏ సముద్రంలో అవ్వడం జరిగింది? బే ఆఫ్ బెంగాలా, లేకపోతే అరేబియన్ సీలోనా, ఇండియన్ ఓషన్లోనా, లేకపోతే ఇలా మనకి అండమాన్ సీలోనా అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏ కంట్రీ ఆ నేమ్ని ప్రపోజ్ చేసింది అనేది చాలా ఇంపార్టెంట్. సో శ్రీలంక ప్రపోజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో మేజర్గా ల్యాండ్ ఫాల్ అంటే మనకి మన మెయిన్ కాంటినెంటల్ని ఎప్పుడు తాకుతుంది? ఓకే, వాతావరణం అంటే కనుక చూసుకున్నట్లయితే May 24, 26 కల్లా ఇది భూమిని తాకే అవకాశం ఉంది. ఓకే, సో మేజర్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏంటి? ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్. ఇండియాలో అయితే ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్లో వచ్చేసి కుల్నా, చిత్తోర్గం. సో ఈ విధంగా
మనకి సైక్లోన్ వార్నింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో సైక్లోన్ వార్నింగ్స్ వచ్చినప్పుడు మనకి ముందస్తుగానే ప్రిపేర్నెస్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కాకుండా ముందస్తుగానే తరలింపు చర్యలు అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఎర్లీ వార్నింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది మేజర్గా అండమాన్ సముద్రంపై చక్రవాత చలనం గుర్తింపు. సో శక్తి తుఫాన్గా ఉండడం పేరుగాంచింది. సో దీనికి శక్తి అని పేరు పెట్టడం జరిగింది. సో ల్యాండ్ఫాల్ ఎప్పుడు జరుగుతుంది, తీరం దాటే డేట్ ఎప్పుడు, May 24 నుంచి 26 మధ్యలో. సో ఎఫెక్టెడ్ స్టేట్స్ ఏంటి, ఇండియాలో వచ్చేసి ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ వచ్చేసి కుల్నా, చెట్గావ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరాంగ్బురు. ఇది ఒక ప్లేస్ అండి. మరాంగ్బురు అనేది ఒక ప్లేస్ అండి. సో మరాంగ్బురు వచ్చేసి ప్లేస్, ఇది ఎక్కడ ఉందంటే జార్ఖండ్లో ఉంది. జార్ఖండ్లో లొకేట్ అయి ఉంది. మరాంగ్బురు అనే ప్లేస్ వచ్చేసి జార్ఖండ్లో ఉంది. ఇది ఒక సాక్రెడ్ ప్లేసు. ఓకే, దైవాంశ సంభూతంగా పరిగణించే ప్లేస్ ఏదైనా ఉంది అంటే జార్ఖండ్లో అది మరాంగ్బురు. సో మేజర్గా వచ్చేసి దీనికి ఇతర పేరేంటి, పార్సనాథ్ హిల్ అని కూడా, మరాంగ్బురుని పార్సనాథ్ హిల్గా కొండగా కూడా పెరగడం జరుగుతుంది, పార్సనాథ్ హిల్గా పెరగడం జరుగుతుంది. సో మేజర్గా జైన్స్కి అదేవిధంగా సంతాల్ ఆదివాసీ కమ్యూనిటీస్కి ఏది మరాంగ్బురు అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట. సో జైన్ తీర్థంకులు అయినటువంటి 20వ జైన తీర్థంకురు అదేవిధంగా 24వ తీర్థంకులు ఇక్కడనే మోక్షాన్ని ప్రసాదించడం జరిగింది. ఓకే, నిర్వాణ, మనకి మహాపరినిర్వాణ అని ఉంటుంది కదా, ఆ మహాపరినిర్వాణ అని చెప్పేసి ఇక్కడ మరాంగ్బురులోనే చేయడం జరిగింది. ఎవరు, 20వ తీర్థంకుడు అదేవిధంగా 24వ తీర్థంకుడు. సో మొత్తం జైనులకు సంబంధించి 40కి పైగా టెంపుల్స్, దేవాలయాలు ఇక్కడ ఉండడం జరిగింది. సో మేజర్గా సంతాల్లో వచ్చేసి మరాంగ్బురుని పూజించడం జరుగుతుంది. సెలబ్రేట్ ది సేంద్ర అనే దాన్ని హంటింగ్ ఫెస్టివల్ అంటారు. సో దాన్ని ఈ మరాంగ్బురులోనే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో హిస్టారికల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మేజర్గా సంతాల్ హుల్ రెబెలియన్ ఏదైతే ఉందో 1855లో సంతాల్ హుల్ రెబెలియన్ చెప్పేసి జరిగింది. సో అది ఆదివాసీ రెసిస్టెన్స్, అది కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది, మరాంగ్బురు నుంచే. సో 1911 నుంచే ఇక్కడ రిచువల్ రైట్స్ అండ్ యాక్సెస్కి సంబంధించి కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. సో కాకపోతే ఇక్కడ యాక్చువల్లీ మేజర్గా అపోజిషన్ వచ్చేసి గవర్నమెంట్కి ఇక్కడ జైన్ అండ్ సంతాల్ రెబెలియన్స్కి మధ్యలో జరుగుతుంది. బేసిక్గా ఏంటంటే ఈ జైన్స్ అదేవిధంగా సంతాల్స్ ఇద్దరు కూడా దీన్ని హోలీ ప్లేస్గా గుర్తించడం జరిగింది. కాకపోతే గవర్నమెంట్ ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇతరత్ర యాక్ట్స్ ద్వారా ఇక్కడ రిస్ట్రిక్షన్స్ విధిస్తుందన్నమాట. సో ఈ రిస్ట్రిక్షన్స్ విధించడం వల్ల సంతాల్స్ మేజర్గా అపోజిషన్, జైన్స్ కూడా అపోజిషన్ చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉండడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ రీసెంట్గా జార్ఖండ్ హైకోర్టు ఏం చేసింది అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అక్కడ మీట్ కానీ ఇవన్నీ అమ్మకూడదు అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వారు చెప్పడం జరిగింది. అయితే దాన్ని అపోజిట్గా సంతాల్స్ రెబల్ అవ్వడం జరుగుతుంది. దాన్ని సమర్థిస్తూ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులనే సమర్థిస్తూ అక్కడ ఉన్నటువంటి హైకోర్టు, జార్ఖండ్ హైకోర్టు కూడా గవర్నమెంట్కి సపోర్ట్గా ఇచ్చిందనమాట. సో దీని ద్వారా ఇక్కడ టెన్షన్స్ అనేది ఎస్కలేట్ అవుతూ ఉన్నాయి, అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో మేజర్గా 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆదివాసీస్ యొక్క యాక్సెస్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది ఈ ప్లేస్లో. సో వీళ్ళేంది దీన్ని ఒక దైవంగా సంభూతంగా పరిగణిస్తున్నారు ఈ ప్లేస్ని. సో కాకపోతే ఇక్కడ ఏంది, ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా ఆదివాసీస్ని ఈ ప్లేస్కి రాకుండా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి సంతాల్స్ ఇక్కడ అపోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 25 కిలోమీటర్స్ రేడియస్లో ఈ మరాంగ్బురు ఏదైతే రేడియస్ ఉందో ఆ ప్లేస్కి సరౌండింగ్స్లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వారు మీట్ అమ్మకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో దీని ద్వారా మేజర్గా సంతాల్స్కి మీట్ ద్వారానే, ఇలాంటి అడవి ఉత్పత్తుల ద్వారానే వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో దాన్ని అమ్మకూడదు అని చెప్తే వీళ్ళు గవర్నమెంట్కి అగైనెస్ట్ అవుతున్నారు, అందుకని చెప్పేసి కూడా న్యూస్లో ఉందన్నమాట. సో మేజర్గా ఎన్ఫోర్సెస్ ది బ్యాన్, అంటే ఈ ఏదైతే బ్యాన్ ఉందో మీట్ అమ్మకూడదు అని చెప్పేసి జార్ఖండ్ హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఇక్కడ టెన్షన్స్ అనేవి ఎస్కలేట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఓకే, మరాంగ్బురు. ఓకే, ఇది తెలుగు వర్షన్ ఆఫ్ ది పీపీటీ స్లైడ్. సో చూసుకోండి, పారస్నాథ్ కొండ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. సో ఆదివాసీ సముదాయాలచే ఆదరించబడుతున్నటువంటి ప్లేస్ అన్నమాట. సో 24వ తీర్థంకులు అదేవిధంగా 20వ తీర్థంకులు ఇక్కడ మనకి
మోక్షాన్ని పొందడం జరిగింది. ఓకే, 40కి పైగా దేవాలయాలు ఉన్నాయి. సేంద్ర అనేది వేట పండుగని ఎవరు మనకి సంతాలు నిర్వహించడం జరుగుతుంది. ఓకే, యాలా గ్లేషియర్ కూడా న్యూస్లో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఏషియాలోనే అంతమొందినటువంటి గ్లేషియర్గా హిమానీ నదంగా గుర్తించినటువంటి గ్లేషియర్ ఏది అంటే నేపాల్లో ఉన్నటువంటి యాలా గ్లేషియర్. యాలా గ్లేషియర్ని May 12, 2025 మనకేంటి యాలా గ్లేషియర్ని డిక్లేర్డ్ డెడ్గా అంటే మరణించిన హిమానీ నదంగా అంతమైనటువంటి హిమానీ నదంగా గుర్తించడం జరిగింది. సో ఫస్ట్ గ్లేషియర్ ఇన్ ఏషియా టు రిసీవ్ ఏ మెమోరియల్ ప్లాగ్. యాక్చువల్లీ ఏషియాలోనే ఫస్ట్ గ్లేషియర్గా దీన్ని గుర్తించడం జరిగింది. సో సిన్స్ 1970 నుంచి కనుక చూసుకున్నట్లయితే 1970 నుంచి కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 784 మీటర్లు ఇది కరిగిపోయిందన్నమాట. 784 మీటర్ల హైట్ వరకు ఇది కరిగిపోయింది. సో మాస్ ఆఫ్ ది లాస్ట్ ఎంత దాదాపుగా 1970 నుంచి కనుక చూసుకున్నట్లయితే 66% 66% దాదాపుగా మాస్ అనేది ఐస్ని కోల్పోవడం జరిగింది. సో వరల్డ్ వైడ్గా కనుక చూసుకున్నట్లయితే ఇది థర్డ్ గ్లేషియర్. వరల్డ్ వైడ్గా ఇది థర్డ్ గ్లేషియర్. ఇంతకుముందు మనకి ఐస్లాండ్లోని ఒకజు గ్లేషియర్ ఏదైతే ఉందో ఓకే గ్లేషియర్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఆ ఓకే గ్లేషియర్ అలాగే అయోలోకా గ్లేషియర్ మెక్సికోలో ఉన్నటువంటి అయోలోకా గ్లేషియర్ ఏదైతే ఉందో ఇవి రెండు ఇప్పటివరకు డెడ్గా అంటే మరణించిన హిమానీ నదులుగా అంతమైనటువంటి హిమానీ నదులుగా పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఏషియా నుంచి కనుక చూసుకున్నట్లయితే మనకి యాలా గ్లేషియర్ ఇది నేపాల్లో ఉంది. గుర్తుపెట్టుకోండి ఏ కంట్రీకి సంబంధించింది అంటే యాలా నేపాల్కి సంబంధించింది. సో ఇది ఫస్ట్ గ్లేషియర్ ఇన్ ఏషియాగా గుర్తించడం జరిగింది. సో మూడోదిగా ప్రపంచం మొత్తంలో అంతమైనటువంటి హిమానీ నదుల్లో మూడిట్లలో యాలా థర్డ్ వన్ అనమాట. సో మేజర్గా 100+ సైంటిస్టులు ఇక్కడ రీసెర్చ్ చేయడం జరిగింది. చాలా మటుకి వన్ ఆఫ్ ఓన్లీ 7 గ్లేషియర్స్ ఇన్ హిందూ కుష్ హిమాలయన్ ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ మానిటరింగ్ డేటాని ఇక్కడ ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ యాలా గ్లేషియర్ పైన ఎక్కువగా రీసెర్చ్ చేయడం జరిగింది. సో రిఫ్లెక్ట్ ది సివియర్ గ్లేషియర్ లాస్ ఇన్ ది హిందూ కుష్ హిమాలయ. సో గ్లోబల్ వైడ్గా చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్గా కనుక చూసుకున్నట్లయితే 9 ట్రిలియన్ టన్స్ ఆఫ్ ఐస్ అనేది ఇప్పటివరకు మెల్ట్ అవ్వడం జరిగింది. 9 ట్రిలియన్ టన్స్ ఆఫ్ ఐస్ అనేది ఇప్పటివరకు మెల్ట్ అవ్వడం జరిగింది సిన్స్ 1975. సో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ వచ్చేసి May 2025లో 426 ppmకి చేరడం జరిగింది. సో మేజర్గా ఇలాంటి క్లైమేట్ చేంజ్ ఇండికేషన్కి ఇవి మార్గదర్శకాలు అన్నమాట. మేజర్గా ఏంటంటే ఈ ఇండికేషన్స్ అనేవి చాలా మంచివి కాదు. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ వచ్చేసి 426 ppm ఉండడం అనేది చాలా ఇబ్బందికరము. సో దీని ద్వారా హీట్ అనేది జనరేట్ అయ్యి బ్లాక్ కార్బన్ ఇలాంటివి ఫామ్ అవ్వడం వల్ల గ్లేషియర్స్ అనేవి తొందరగా అంతమొందుతాయన్నమాట. సో అదేవిధంగా గంగా బేసిన్లో 24.1% మాత్రమే స్నో ఉంది. 24 ఇది బిలో యావరేజ్ లెవెల్. సో వర్స్ట్ ఇన్ లాస్ట్ 23 ఇయర్స్లో ఇది వర్స్ట్ లెవెల్గా ఉంది అని చెప్పేసి కూడా పేర్కొనడం జరుగుతుంది. సో ఇటీవల కాలంలో అంతమొందినటువంటి గ్లేషియర్ హిమానీ నదం ఏదైనా ఉంది అంటే అది యాలా థర్డ్ది ప్రపంచంలోనే, అదేవిధంగా ఏషియాలో ఫస్ట్ది. ఓకే, సో దిస్ ఈజ్ ద తెలుగు వర్షన్. ఓకే, మేజర్గా లాంగ్ టాంగ్ ఏదైతే నేపాల్లోని లాంగ్టాంగ్ ప్రాంతంలో ఈ యాలా హిమానీ నదం ఉంది. సో తగ్గిన దూరం వచ్చేసి 784 మీటర్లు. 66% ఆఫ్ ది మాస్ అనేది కోల్పోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విస్టా డోమ్ జంగల్ అని చెప్పేసి యాక్చువల్లీ ఇండియాస్ ఫస్ట్ జంగల్ సఫారీ వయా విస్టా డోమ్ ట్రైన్. మేజర్గా దీన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ టైం ఇండియాలోనే మొట్టమొదటి విస్టా డోమ్ ట్రైన్ వచ్చేసి మనకి ఎక్కడ అంటే మనకి ఉత్తరప్రదేశ్లో తీసుకురావడం జరిగింది. విస్టా డోమ్ అంటే ఏం లేదండి, ఈ ట్రైన్ చుట్టూ పెద్ద పెద్ద అద్దాలు ఉంటాయి. సో మేజర్గా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో వీక్షకులు ఆహ్లాదపరిచేందుకు అని చెప్పేసి ఎకో టూరిజంని డెవలప్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ విస్టా డోమ్ ట్రైన్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి విస్టా డోమ్ ట్రైన్ ప్రాజెక్ట్ని ఎక్కడ తీసుకొచ్చారు అంటే మనకి ఉత్తరప్రదేశ్లో తీసుకురావడం జరిగింది. ట్రైన్ చుట్టూ మనకి మామూలుగా ట్రైన్ ఏంటి ఐరన్తో కప్పబడి ఉంటుంది, కాకపోతే దీని మొత్తం ఎంటైర్గా కూడా మేజర్ మొత్తం ఒక 80% ఆఫ్ ది ట్రైన్ మొత్తం కూడా మనకి గ్లాసెస్తోనే కవర్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే వీక్షకులకు ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించి ఎకో టూరిజాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. సో మేజర్గా రూట్ వచ్చేసి ఏ రూట్లో మనకి విస్టా డోమ్ ట్రైన్ ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నారు అంటే
కతర్నియా ఘాట్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదైతే ఉందో కతర్నియా ఘాట్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో అదేవిధంగా దుధ్వా టైగర్ రిజర్వ్ మధ్యలో పిల్బిత్ దుధ్వా టైగర్ రిజర్వ్ మధ్యలో ఈ విస్తారా డోమ్ సంబంధించిన జంగల్ సఫారీని లాంచ్ చేయబోతున్నారు. ట్రైన్ టైప్ వచ్చేసి విస్తా డోమ్, కోచ్ వచ్చేసి లార్జ్ గ్లాస్ విండోస్. సో ఇక్కడ కనుక గమనించినట్లయితే మనకి టాప్ వ్యూ, సైడ్ వ్యూ మొత్తంగా కూడా మొత్తం పెద్ద పెద్ద గ్లాసెస్తోని కవర్ చేయడం జరుగుతుంది. సో వీక్షకులకు ఈజీగా అవుతుంది అన్నమాట. సో దీని యొక్క బ్రాండెడ్ అండర్ వచ్చేసి 1 డెస్టినేషన్ 3 రూట్స్ 3 ఫారెస్ట్ 1 డెస్టినేషన్ 3 ఫారెస్ట్గా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఎక్కడెక్కడ దుధ్వా నేషనల్ పార్క్, కటర్నియా ఘాట్, అదేవిధంగా కృష్ణపూర్ వైల్డ్ లైఫ్ శాంచురీస్. సో ఇప్పుడు ఇది కేవలం వీకెండ్ సాటర్డే అండ్ సండేస్లో మాత్రమే దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో వారాంతం మొత్తంగా కూడా దీన్ని ఆపరేట్ చేయాలని చూస్తున్నారు. ఓకే, సో విస్తారా డోమ్ జంగల్ సఫారీ వచ్చేసి ఫస్ట్ టైం ఉత్తరప్రదేశ్లో తీసుకురావడం జరిగింది. ఇది దేశం మొత్తంలోనే. ఓకే, రూట్ చాలా ఇంపార్టెంట్. ఏ రూట్లో అంటే మనకి కటర్నియా ఘాట్ వైల్డ్ లైఫ్ శాంచురీ, అదేవిధంగా దుధ్వా టైగర్ రిజర్వ్ మధ్యలో ఈ ట్రైన్ని ఫస్ట్ టైం తీసుకొస్తున్నారు. సో తెలుగు వర్షన్ ఇక్కడ ఎకో టూరిజం రైలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓకే కతర్నియా ఘాట్ వన్యప్రాణి సంరక్షణ అభయారణ్యము, మరి అదేవిధంగా దుధ్వా టైగర్ రిజర్వ్ మధ్యలో ఓకే కంచపు కిటికీలు. సో పారదర్శక పైకప్పు ప్రకృతి అందాలను వీక్షించేందుకు అనుకూలంగా ఇది ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శౌర్య వర్సెస్ అగ్నిఫై మిసైల్స్. సో ఇప్పుడు మేజర్గా మిసైల్స్ అనేవి కంపల్సరీ అడుగుతారు రాబోయే ఎన్టీపీసీ ఎగ్జామ్లో. మిసైల్స్ గురించి 2-3 క్వశ్చన్స్ పక్కా పడతాయండి. మిసైల్ సిస్టమ్ గురించి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో చాలా ఇంపార్టెంట్. శౌర్య వర్షన్ ఏంటి, అగ్నిఫై వర్షన్ ఏంటి అనేది చూద్దాము. సో శౌర్య మిసైల్ వచ్చేసి టాక్టికల్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. కానీ అగ్నిఫై మిసైల్ వచ్చేసి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రేంజ్ వచ్చేసి మనకి శౌర్య మిసైల్ వచ్చేసి 700 నుంచి 1900 కిలోమీటర్స్ ఉంటే 5000 కిలోమీటర్స్ టు అప్ టు 8000 కిలోమీటర్స్ వరకు కూడా మనం అగ్నిఫై మిసైల్ని ప్రయోగించవచ్చు. సో మిసైల్ యొక్క స్పీడ్ ఏంటి, హైపర్సోనిక్, మ్యాక్ 7.5 వరకు శౌర్య మిసైల్ వెళ్తుంది. హైపర్సోనిక్ అంటే మ్యాక్ 24 వరకు మనకి అగ్నిఫైని డెవలప్ చేయవచ్చు. ఓకే, క్యానిస్టరైజ్డ్ ల్యాండ్ బేస్డ్, ఓకే క్యానిస్టరైజ్డ్ రోడ్ మొబైల్ అంటే వేరే ఒకే దగ్గర, ఇది మేజర్గా ఒకే దగ్గర లొకేట్ చేసి ఉంటుంది. కానీ దీని రోడ్ మొబైల్ అంటే ఎక్కడికైనా తీసుకురావచ్చు. ఓకే, మామూలుగా వెహికల్స్ హెవీ వెహికల్స్లలో తీసుకెళ్ళి ఇంకో దగ్గర నుంచి కూడా లాంచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, 2 స్టేజ్ సాలిడ్ ప్రొపెల్లెంట్, ఇది 3 స్టేజ్ సాలిడ్ ప్రొపెల్లెంట్. మనకి రాకెట్లో ఏ విధంగా అయితే సాలిడ్ ఫ్యూల్ సెకండ్ స్టేజా థర్డ్ స్టేజ్ అనే విధంగా అయితే ఉంటాయో, అదేవిధంగా ఈ శౌర్య దాంట్లో వచ్చేసి 2 స్టేజ్ సాలిడ్ ప్రొపెల్లెంట్, నెక్స్ట్ వచ్చేసి 3 స్టేజ్ సాలిడ్ ప్రొపెల్లెంట్. సో ఇది న్యూక్లియర్ అండ్ కన్వెన్షనల్ వార్ హెడ్స్ని తీసుకెళ్లే కెపాసిటీ ఉంది, పేలోడ్స్ అప్ టు 1 ton వరకు. ఇది న్యూక్లియర్ మాత్రమే తీసుకెళ్తుంది అప్ టు 1.5. సో క్విక్ రియాక్షన్, ప్రిసిషన్, టాక్టికల్ స్ట్రైక్స్ వచ్చేసి శౌర్య యొక్క ఇంపార్టెంట్. స్ట్రాటజిక్ డిటరెన్స్, న్యూక్లియర్ ట్రయడ్ కాంపోనెంట్స్ను కలిగి ఉంటుంది ఇది అగ్నిఫై మిసైల్. సో చాలా ఇంపార్టెంట్. సో శౌర్య వచ్చేసి ఎన్హాన్స్డ్ షార్ట్ టు మిడ్ రేంజ్, ఓకే చిన్న నుంచి మధ్య తరహా రేంజ్ ఏదైతే ఉందో దానికి. అదేవిధంగా మనకి అగ్నిఫై వచ్చేసి లాంగ్ రేంజ్ న్యూక్లియర్ కేపబిలిటీస్ని కలిగి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకే, సో తెలుగు వర్షన్ కనుక చూసుకున్నట్లయితే త్వరిత మోహరింపు, ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ కోసం అని చెప్పేసి శౌర్య సిస్టమ్ని వాడతాము. అదేవిధంగా ఇది తక్కువ నుండి మధ్య దూరాల్లో వేగంగా స్పందించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా దీర్ఘ దూర నివారక శక్తికి లాంగ్ రేంజ్ న్యూక్లియర్ డిటరెన్స్గా అగ్నిఫైని వాడడం జరుగుతుంది. సో అదేవిధంగా సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ, 2వ దాడి సామర్థ్యం కలిగి ఉన్నటువంటిదే మనకి అగ్నిఫై. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే 1 మిషన్ 1 మెసేజ్ 1 భారత్ కంపల్సరీ అడిగే క్వశ్చన్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఓకే, 1 మిషన్ 1 మెసేజ్ 1 భారత్. సో మేజర్గా దీన్ని లాంచ్ చేసింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో కిరణ్ రిజిజు గారు 1 మిషన్ 1 మెసేజ్ 1 భారత్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ని దాన్ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో మేజర్గా ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో, పోస్ట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత అగెనెస్ట్ టెర్రరిజం పైన ఏ విధంగా ఫైట్ చేయాలి అని చెప్పేసి మన మిత్ర దేశాలు ఉంటాయి కదా, లైక్ ఫ్రాన్స్ కానీ, యూకే కానీ, యుఎస్ఏ కానీ, కెనడా కానీ, ఇలాంటి మిత్ర దేశాలకు వెళ్ళి
మన పార్లమెంటరీ మెంబర్స్ వెళ్ళి అక్కడ ఏ విధంగా ఫైట్ చేయాలి, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్లో ఎలాంటి తీసుకొచ్చాము అని చెప్పేసి, అదేవిధంగా టెర్రరిస్ట్ మీద ఏ విధంగా ఫైట్ చేసాము, సో ఇంకా ఫ్యూచర్లో టెర్రరిస్ట్ల అటాక్లు లేకుండా టెర్రరిస్ట్ ఫ్రీ వరల్డ్ ఏ విధంగా నిర్మిద్దాము అని చెప్పేసి ఒక డెలిగేషన్ అనేది పంపించబోతున్నారు 4 గ్రూపులుగా. సో దాని గురించి చూద్దాము. సో మేజర్గా 1 మిషన్ 1 మెసేజ్ 1 భారత్. సో మొత్తం ఎంతమంది 59 మెంబర్స్ ఎంపీస్ డిప్లొమాట్స్ని కలుపుకుంటే మొత్తం 59 మందితోని ఆల్ పార్టీ డెలిగేషన్స్ టు పార్ట్నర్ నేషన్స్. సో అన్ని పార్టీస్ ఓన్లీ ఇప్పుడు ఏదైతే రూలింగ్ గవర్నమెంట్ ఉంటుందో ఆ పార్టీ నుంచే కాకుండా అన్ని పార్టీస్ నుంచి ఎంపీస్ని సెలెక్ట్ చేసి 4 గ్రూపులుగా బ్రేక్ చేసి ఒక్కొక్క గ్రూప్ని కొన్ని కంట్రీస్కి పెట్టడం జరిగింది. సో ఈ డెలిగేషన్స్ ఏం చేస్తారు అంటే, ఎంపీస్ ఏం చేస్తారు అంటే ఆయా కంట్రీస్కి విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి పార్లమెంటరీ మెంబర్స్తోని ఇండియా ఆపరేషన్ సింధూర్లో టెర్రరిస్టుల పైన ఏ విధంగా ఫైట్ చేసింది, అదేవిధంగా ఫ్యూచర్లో ప్రపంచంలో ఏ విధంగా అయితే మనకి టెర్రరిస్టులు లేకుండా చూసుకోవాలి అని చెప్పేసి ఒక కొలాబరేషన్ మెసేజ్ లాగా వెళ్ళాలి అని చెప్పేసి చెప్పడం కోసం అని చెప్పేసి ఇది 1 మిషన్ 1 మెసేజ్ 1 భారత్ని తీసుకురావడం జరిగింది. సో ప్రమోట్ ఇండియాస్ కలెక్టివ్ రిజల్ట్స్ అగెనిస్ట్ టెర్రరిజం, స్ట్రెంథన్ డిప్లొమాటిక్ ట్రైస్ త్రూ యూనిఫైడ్. ఓకే, మిత్ర దేశాలతో కలిసి ఏ విధంగా పోరాడాలి అని చెప్పేసి ఒక మెసేజ్ని తీసుకెళ్తుంది అనమాట. ఓకే, సో ప్రారంభించింది ఎవరు? కిరణ్ రిజిజు గారు. ఆపరేషన్ సింధు తర్వాత భారత్ యొక్క ఐక్యవంతమైనటువంటి గ్లోబల్ యాంటీ టెర్రరిజం వైఖరిని ప్రదర్శించడం కోసం అని చెప్పేసి ఒక మిషన్, ఒక సందేశం, ఒక భారత్గా దీన్ని వెళ్ళబోతుంది. సో మేజర్గా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఐక్యతను ప్రదర్శించడం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేసి రీసెంట్గా వైల్డ్ పోలియో వైరస్ వచ్చేసి పపువా న్యూ గినీలో అవుట్ బ్రేక్ అయిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో 2000 సంవత్సరంలో కంట్రీ వాజ్ పోలియో ఫ్రీ సిన్స్ 2000. కాకపోతే ఏంటంటే రీసెంట్గా ఇక్కడ పోలియో అవుట్ బ్రేక్ అయిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో మేజర్ సమస్య ఏంటంటే ఇక్కడ 50% ఆఫ్ ది పాపులేషన్ మాత్రమే ఇమ్యూనైజ్ అవ్వడం జరిగింది. ఓకే, గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ అనేది కూడా తీసుకొచ్చింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ పార్ట్నర్స్. సో గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ 1988లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 1988లో గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అదేవిధంగా పార్ట్నర్ కంట్రీస్. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఇది పోలియోని ఎరాడికేట్ చేయాలి గ్లోబల్లీ అని చెప్పేసి నినాదం తీసుకురావడం జరిగింది. సో దాదాపుగా 99% ఆఫ్ ది రిడక్షన్ అనేది జరిగింది పోలియో లేకుండా. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి ఉన్నప్పుడు న్యూస్లో మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఎప్పుడు స్థాపించారు అనేది కూడా చూద్దాము. 7th ఏప్రిల్ 1948లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఎవరైతే ఉన్నారో వీరు దీని యొక్క ప్రజెంట్ డైరెక్టరు. సో డైరెక్టర్ జనరల్. సో ఎక్కడ హెడ్ క్వార్టర్స్ అంటే జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. సో మేజర్గా గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంటంటే మేజర్గా హెల్త్కి సంబంధించిన అసెంబ్లీస్ని కండక్ట్ చేయడము, ఏ విధంగా కంట్రీస్ ఒకవేళ ఈ పాండమిక్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు, కోవిడ్ లాంటివి వచ్చినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి అవుట్ బ్రేక్స్ని ప్రకటించే సంస్థగా ఇది ఉంటుందన్నమాట. ఓకే, సో మేజర్గా పోలియో గురించి కనుక చూసుకున్నట్లయితే ఇది ఒక వైరల్ డిసీజ్ కాజ్డ్ బై ది పోలియో వైరస్ వాళ్ళకి అవుతుంది. సో మెయిన్లీ ఎఫెక్ట్ ది అండర్ 5 చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది ఎక్కడ మన నర్వస్ సిస్టమ్ మీద ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దీనివల్ల పారాలిసిస్ అనేది రావడం జరుగుతుంది. స్ప్రెడ్ త్రూ ఫేకల్ ఓరల్ రూట్ ద్వారా, ఓకే, కంటామినేటెడ్ ఫుడ్ వాటర్ ద్వారా దీన్ని చేయడం జరుగుతుంది. సో దీన్ని మొట్టమొదటిసారి కనుగొన్నది ఎవరు అంటే జోనస్ సాల్క్. సో జోనస్ సాల్క్ గారు ఇన్వెంటెడ్ ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ని 1952లో ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ని కనిపెట్టడం జరిగింది. ఎవరు? జోనస్ సాల్క్ గారు. తర్వాత ఆల్బర్ట్ సాబిన్ గారు. సో ఓరల్ పోలియో మనకి ఇప్పుడు ఏదైతే చుక్కల ద్వారా నోట్లో వేస్తున్నారో ఆ ఓరల్ పోలియో వ్యాక్సిన్ని కనుగొన్నది ఎవరు అంటే ఆల్బర్ట్ సబిన్ గారు. ఓకే, సో అదేవిధంగా పపువా న్యూగిని న్యూస్లో ఉంది కాబట్టి పపువా న్యూగిని ఎక్కడ లొకేట్ అయి ఉంది, దాని యొక్క ప్రెసిడెంట్ ఎవరు అనేది కూడా చూడాలి. సౌత్ వెస్ట్ పసిఫిక్ ఓషన్లో ఇది ఒక ఐలాండ్గా ఉంది. షేర్స్ ఐలాండ్ ఆఫ్ న్యూ గునియా విత్ ఇండోనేషియా. ఓకే, క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ మోర్స్బీ ఏదైతే ఉందో ఇది దాని యొక్క క్యాపిటల్. మేజర్గా ఇండోనేషియాతోని ఇది
బార్డర్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో దీని యొక్క కరెన్సీ వచ్చేసి కినా, ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి జేమ్స్ మారపీ గారు, పపువా న్యూగిని యొక్క ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఓకే, సో మేజర్గా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పోలియో వ్యాక్సిన్ ఫస్ట్ కనుక్కున్నది ఎవరు, అలా విధంగా ఓరల్ పోలియో వ్యాక్సిన్ కనుక్కున్నది ఆల్బర్ట్ సాబిన్ గారు. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈస్ ద తెలుగు వర్షన్ ఆఫ్ ది పీపీటీ. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ 19th మేకి సంబంధించిన. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. తెలుగు అభ్యర్థుల కోసం అని చెప్పేసి మేము ప్రత్యేకించి తెలుగు స్లైడ్స్ కూడా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇటు తెలుగులో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు, అటు ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయుక్తంగా మేము పీపీటీని తయారు చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ దీస్ వీడియోస్. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.